ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మనం ముఖ్యంగా తెలుసుకుందాము, ద్వాదశ రాశుల్లో భాగంగా మేషరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఈ వివరణ గురుగారు తెలియజేస్తారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు జాతక వివరాలు తెలియజేస్తారా గురుగారు? ఎలా ఉండబోతుంది ఏంటి అని? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు గమనించుకున్నట్లయితేనమ్మా, అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం ఈ మేషరాశిలో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో కుజ బుధ శని గ్రహాలు. తరువాత మేషరాశిలో రవి, మరియు 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏలిన నాటి శని ప్రభావం ప్రారంభమైంది. సో అందరికీ తెలిసిందే, సాధారణంగా ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఎప్పుడు కూడా ప్రయత్నములలో ఆటంకాలు అనేటువంటివి ఉంటుంటాయి. ఏ పని కూడా అంత తొందరగా ముగింపు కాదు. అయితే గురుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే తృతీయ రాశిలో సంచారం చేస్తూ కొంత అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి. అందుకనే ప్రధానంగా నమ్మిన వారి వల్లనే మోసపోయే అవకాశాలు ఈ మేషరాశిలో ఉంటాయి. సోదర సోదరిమణులు కావచ్చు, నమ్మకస్తులు, పరిచయస్తులు కావచ్చు. కాబట్టి మోసపోవడము అంటే అనేక రకాలుగా అర్థం తీసుకోవాలి. అప్పటికితే డబ్బు ఇచ్చేస్తారు, అవి మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. లేదా సహాయం అడిగినప్పుడు చేస్తామని అంటారు, ఆ సమయానికి చేయలేకపోవచ్చు. ఇలా జరుగుతుంది. ఇక రాశిలోనే ఈ యొక్క రవిగ్రహ సంచార ప్రభావం కూడా ఉంది. ఈ కారణం చేత ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులకి అభద్రతా భావం ఉంటుంది. అంటే గురుగారు జాబ్ రిలేటెడ్. సో అధికారుల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం, తద్వారా ఏ పని అయినా ఓన్గా టాస్క్స్ని కంప్లీట్ చేసుకోవడం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ శుక్రుడు జన్మలగ్నంలో అనగా జన్మ రాశిలో సంచారము మరియు 2వ ఇంట సంచారం, ఇది ఒక్కటి మాత్రం కాస్త శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కారణం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా పొరపచ్చాలున్నా తొలగిపోతాయి. దాంపత్య జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి మధ్యలో పొరపచ్చాలు తొలగిపోతాయి. ప్రేమికుల మధ్య అవగాహన లేక కొంత ఇబ్బంది పడ్డవాడు మళ్ళీ కలుసుకునే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీల వల్ల సహాయ సహకారాలు ఎక్కువగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాడు పొందుతారు. ఇక మీనరాశిలో కుజ సంచార ప్రభావము, అలాగే బుధ సంచార ప్రభావం అనుకూలత లేదు. బుధుడు అనుకూలంగా లేని వల్ల ఏమవుతుంది, వ్యాపార విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే వృత్తిలో అభివృద్ధి లేకపోవడం, ముఖ్యంగా ఆలోచన చేసి నిర్ణయించుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులలో కాస్త ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటుంటాయి. మరీ ముఖ్యంగా స్టాక్స్లో పెట్టుబడులు పెడుతుంటారు కొంతమంది. అలాగే ఎవరికైనా డబ్బులు అవకాశం ఉన్నప్పుడు ఇస్తారు వడ్డీకి. ఇలాంటివి వల్ల ఎక్కువగా నష్టపోతారు. ఇక గురువు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, బుధుడు కూడా అనుకూలంగా లేడు. ఒక శుక్రుడు పర్వాలేదు. కేతువు ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఫికిల్ మైండ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే అనుకోని విధంగా అనుకున్నవి ఏవి జరగవు, అనుకోనివి జరుగుతూ ఉంటుంటాయి. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కొంతవరకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది.
ముఖ్యంగా సినీ పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ప్లాస్టిక్ సంబంధించి, తోలు పరిశ్రమకు సంబంధించి, ఆయిల్ బిజినెస్లో, గ్రౌండ్ ఆయిల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అయితే వచ్చిన చిక్కల్లా కూడా విద్యార్థులకి ఏంటి గురువుగారు? బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. ఇప్పుడు అన్నీ కూడా కాంపిటీషన్స్ సంబంధించినటువంటి టైం అవును గురువు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇది చేసుకుంటే మనకు సరిపోతుంది, అన్నీ మనకు వచ్చినట్టుగానే అనిపిస్తాయి. కానీ ఎగ్జామ్ హాల్లో ఇబ్బందులు పడుతుంటుంటారు. ఇక ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నిస్తే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శుక్రుడు, రాహువు మాత్రమే అనుకూలం, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోదలిచినటువంటిది తప్పకుండా దైవానుగ్రహం కావాలి. అందుకనే ప్రధానంగా ఇప్పుడు ఏప్రిల్ 20వ తేదీ వస్తుంది, అక్షయ తృతీయ. ఆ రోజున చేసినటువంటి దానము కానీ, పూజ కానీ, సమర్పించిన పత్రము, పుష్పము కానీ, హోమము కానీ కోటి రెట్ల ఫలితాలు. అక్షయ తృతీయ కాబట్టి ఆ రోజున పుణ్యకార్యాలు చేస్తే చాలా మంచిది. దీని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీన సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రధానంగా అలాగే మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం. ఆ రోజున కూడా ఇట్లాంటి పూజాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 20వ తారీఖు రోజున నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమంలో ఏప్రిల్ 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మన స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురువు గారు, మరి ఏంటి మేషరాశి వారికి 2 గ్రహాలే సపోర్టివ్ గా ఉన్నాయన్నారు. ఆదాయ వ్యయం ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి చూసుకుంటే కనుక మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏమైనా పరిహారాలు పాటించాలా, ఏం చేయాలి అంటారు గురువు గారు? ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా దైనందిన జీవిత కాలంలో ఇప్పుడు అందరికీ కావాల్సింది ఖర్చు, ఆదాయము, మానసికమైన ప్రశాంతత. ఈ మూడే మనిషికి కావాలి. కాబట్టి ఎలా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తారీఖులలో ప్రధానంగా అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా అంత తొందరగా తీసుకోలేకపోతారు. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. శిరోబాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 18, 19 తేదీల్లో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఒక బాధ్యత కంప్లీట్ చేసుకున్నాము అంటే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ 18, 19 తారీఖులో కంప్లీట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్యాక్స్ కట్టాలి, హౌస్ ట్యాక్స్, ఇప్పుడు కట్టేసేస్తారు. అలాగే ఏదైనా ఒకళ్ళకి మనం బాకీ ఉన్నామంటే తీర్చాలి అనుకొని ఈ తీర్చే అవకాశాలు వచ్చేసేస్తాయి. ఆనందంగా ఉంటారు. కానీ 20, 21 తేదీల్లో ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి లౌక్యంగా మన వాక్కుని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక 22, 23 తేదీల్లో మాత్రం చక్కగా ఎదుటి వాళ్ళతో సహాయ సహకారాలు తప్పకుండా పొందుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. మనం ఊహించాం డబ్బులు రావాల్సింది, మర్చిపోతాం ఇక. కానీ ఆ సమయానికి మనకివ్వాల్సిన వాళ్ళు మనకు వచ్చి ఇచ్చిపోతారు. ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక 24, 25 తేదీల్లో ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహంలో ప్రశాంతత ఉండదు. అలాగే గృహ మరమ్మతులకి, అలాగే వాహన మరమ్మతులకి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎంత పని చేసినా మనం సంతోషంగా ఉండం. ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఇక విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 26, 27 తేదీలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీళ్ళు. ముఖ్యంగా అనుకోని విధంగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ వెన్ను సంబంధమైనటువంటి సమస్యలు, ఈ మెడ సంబంధించిన సమస్యలు, అలాగే ప్రధానంగా జ్వరపీడితులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఇక 28, 29, 30 తేదీల్లో మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు.
ఖర్చులకు మించిన ఆదాయం లభిస్తుంది. చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెట్టాల్సిన ఖర్చులు ఎవరికి ఏవైతే బాకీలు ఉంటే అవన్నీ తీర్చుకోగలుగుతారు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అయితే సమస్యలు అనేటువంటి అందరికీ ఉంటాయి. అవును గురుగారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, దత్తాష్టకం రోజుకి 3 సార్లు పఠిస్తే చాలమ్మా. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలతో సతమతమవుతూ ఉంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20 మరియు మే 1వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేశారు, పరిహారాలు కూడా తెలియచేసినందుకు నమస్కారం గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.